తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రకాశం జిల్లా ఏసీబీ అధికారుల వలకు ఓ అవినీతి చేప చిక్కింది. ఒంగోలు కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయంలో డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేస్తున్న కెఎస్ శ్రీనివాస్ ప్రసాద్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. నగరంలోని స్థానిక సిహెచ్ శ్రీధర్ ట్రేడ్ కంపెనీకి నోటీసులు ఇచ్చి దానిపై జరిమానా విధించారు. ఆ జరిమానా లేకుండా చేయడానికి డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ సదరు వ్యాపారి నుంచి 1,50,000 డిమాండ్ చేశారు. దీంతో ఆ వ్యక్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ రోజు తన కార్యాలయంలో ఆ వ్యాపారి నుంచి లంచం తీసుకుంటుండగా ఒంగోలు ఏసీబీ డీఎస్పీ పి రామచంద్రరావు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. డీఎస్పీ వెంట సిఐ శేషు, ఎస్ఐలు జేబీఎన్ ప్రసాద్, షేక్ మస్తాన్ షరీఫ్ సిబ్బంది ఉన్నారు. సింగ్ సార్ ఆదేశాల మేరకు ఈ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్లో డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ గారైన కేఎస్ఎస్ ప్రసాద్ గారి మీద ట్రాప్ చేయడం జరిగింది. ఫిర్యాదు వివరాల్లోకి వెళ్తే చిడిపోతు శ్రీధర్ గారు అనే వ్యక్తికి శ్రీ వెంకటేశ్వర ఆక్వా ట్రేడింగ్ కార్పొరేషన్ అని మిగతా ఒక 2 కంపెనీలు ఫర్మ్లు ఉన్నాయి. దానికి సంబంధించి ఈ డీసీటీఓ గారు ప్రొఫెషనల్ ట్యాక్స్ సంబంధించి షోకాజ్ నోటీసులు ఇచ్చున్నారు. దాంట్లో 6 లక్షలకు పైగా అమౌంట్ వీళ్ళు కట్టాలని చెప్పి ట్యాక్స్ వేయాలని చెప్పి నోటీసులు ఇచ్చారు. దానికోసం వీళ్ళని కలవమని చెప్పారు. వీళ్ళు వచ్చినప్పుడు ఆయన ఈ షోకాజ్ నోటీసులో చెప్పబడిన 6 లక్షలు గవర్నమెంట్కి కట్టకుండా ఉండడానికి కోసం 2 లక్షల రూపాయలు ఈ చిడిపో శ్రీధర్ గారిని, ఆయన అకౌంటెంట్ శ్రీనివాసులు గారిని అడగడం జరిగింది. ఆ విషయంలో వాళ్ళు అంత డబ్బులు మేము కట్టలేము, మాకేమైనా తగ్గించండి సార్ అంటే 1,50,000కి ఒప్పుకున్నట్లుగా జరిగింది. ఆ తర్వాత వీళ్ళకి ఆ డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ వాళ్ళకి 18/11/2024 ఈ చిడిపోతి శ్రీధరు మరియు ఆయన అకౌంటెంట్ అయిన శ్రీనివాసులు గారు కంప్లైంట్ చేశారు. ఈ విషయాలని పై అధికారులకు తెలియజేయగా విజయవాడ సిఐయు డిఎస్పీ గారైన రామచంద్రరావు సార్ గారి ఆధ్వర్యంలో కంప్లైంట్ గారు అతని అకౌంటెంట్ శ్రీనివాసులు గారు డబ్బులు 1,50,000 లంచంగా ఇస్తుండగా ఆ డీసీటీఓ కేఎస్ఎస్ ప్రసాద్ గారు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. తర్వాత ఆయన డబ్బులు తీసుకున్న చేతులు రంగు రావడం జరిగింది. ఆ కేసుకు సంబంధించిన ఫైల్స్ కూడా రికవరీ చేయడం జరిగింది. ఇప్పుడు కేఎస్ఎస్ ప్రసాద్ గారిని ఈ ప్రొసీడింగ్స్ అయిన తర్వాత రేపు నెల్లూరు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు పెట్టారని ఆరోపిస్తూ పోలీసులకు మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు ఫిర్యాదు చేశారు. ఆ పోస్టులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. వైఎస్ జగన్ పై లోకేష్ చేసిన అభ్యంతరకర ట్వీట్లపై ఏం చర్యలు తీసుకుంటున్నారంటూ అంబటి ప్రశ్నించారు. లోకేష్ ట్వీట్లపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. టీడీపీ శ్రేణులు పెట్టిన పోస్టులపై ఫిర్యాదు చేశామని, గతంలో వైఎస్ జగన్ పై అయ్యన్న పాత్రుడు అసభ్యకరమైన కామెంట్స్ చేయలేదా, ఆయనపై కూడా మేము ఫిర్యాదు చేశాం, చర్యలు తీసుకోవాలని కోరారు. వైఎస్ఆర్సీసీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేస్తున్నారని, ఏపీలో అరాచక పాలన నడుస్తోందని ఆరోపించారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నా దృష్టికి వచ్చినటువంటి కొన్ని అంశాలను కంప్లైంట్ చేసే నిమిత్తం నేనున్న పరిధిలోని జ్యూరిస్డిక్షన్ కలిగినటువంటి పట్టాపురం పోలీస్ స్టేషన్కి వచ్చి 5 కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఏమిటి, దీని నేపథ్యం ఏమిటి అంటే మీ అందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ప్రజలు వ్యతిరేకంగా ఉండి తన గొంతుకను వ్యతిరేకంగా వినిపిస్తున్నారనేటువంటి ఒక భయంతో రాష్ట్రంలో ఉన్నటువంటి సోషల్ మీడియాని నొక్కివేయాలని, అణిచివేయాలని ఒక తీవ్రమైన ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఉన్న మీడియాని వాళ్ళు ఏ విధంగా అయినా కంట్రోల్ చేసుకోవచ్చు. సోషల్ మీడియాని మాత్రం సెల్ ఫోన్ చేతిలో ఉంటుంది కాబట్టి ఎవరైనా పోస్ట్ పెట్టచ్చు. అలాంటి వారిని భయభ్రాంతులకు గురి చేయాలి అనేటువంటి ఒక దురుద్దేశంతో సుమారుగా ఒక 10 రోజుల నుంచి పెద్ద ఎత్తున అరెస్టులు జరుగుతూ ఉన్నాయి, రిమాండ్కి పంపుతూ ఉన్నారు. కొన్ని సందర్భాల్లో పట్టుకొచ్చి రాత్రిపూట 4-5 రోజులు వారి కస్టడీలో పెట్టుకొని చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల జరుగుతున్నటువంటి విధానం.
చంద్రబాబు నాయుడు గారు లేదా ఆయన మంత్రివర్గ సభ్యులు పేపర్లో మాత్రం అద్భుతమైన స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఎవరు అసభ్యకరమైన పోస్టు పెట్టినా వారి మీద యాక్షన్ తీసుకుంటాం. తన మన లేదు, పార్టీ లేదు, తెలుగుదేశం వాళ్ళు పెట్టినా తీసుకుంటాం అనే మాట మాత్రం మాట్లాడుతున్నారు. పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. కానీ ఆచరణలో మాత్రం తెలుగుదేశానికి సంబంధించినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ, ఐటీడీపీకి సంబంధించినటువంటి వారు కానీ, తెలుగుదేశం నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అసభ్యంగా పెట్టినటువంటి పోస్టుల మీద మాత్రం నో యాక్షన్, వన్ సైడే. ఎవరైతే అసభ్యమైనటువంటి పోస్టులు పెట్టారో వారి మీద మీరు యాక్షన్ తీసుకోండి, కేసు రిజిస్టర్లు చేయండి, చేసి వాళ్ళను కూడా 41 నోటీస్ ఇస్తారో, అరెస్ట్ చేసి తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారో, చట్టాన్ని వారికి కూడా అమలు చేయండి అనేటువంటి ఒక ఉద్దేశంతో, ఒక డిమాండ్తో ఇవాళ మేమందరం కలిసి ఈ పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి 5 కంప్లైంట్లు ఇచ్చాం. తిరుమల శ్రీవారిని తమిళ కమెడియన్ సంతానం నటి మసూం శంకర్ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. టీటీడీ అధికారులు వారికి దర్శనం కల్పించి అనంతరం రంగనాయకుల మండపంలో ఆశీర్వచనం అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. தரிசனம் ரொம்ப நல்லா ஆச்சு. அடிக்கடி திருப்பதிக்கு வரது தான், அதே மாதிரி தான் அந்த டைமும் வந்தோம். டிடி ரிட்டர்ன்ஸ் உடைய அடுத்த பார்ட்டுக்கு வேண்டிட்டு வந்திருக்கேன். ஸோ நல்லபடியாக படம் முடிஞ்சு வெற்றி அடையணும்ட்டு. தேங்க்யூ. విద్యుత్ సరఫరా నిలిపివేసి గ్యాస్ కట్టర్లతో కిటికీ గ్రిల్స్ తొలగించి బ్యాంకులోకి చొరబడి సుమారు 13.61 కోట్ల విలువైన 19 కేజీల బంగారం కొల్లగొట్టిన ఘటన వరంగల్ జిల్లాలో కలకలం సృష్టించింది. వరంగల్ జిల్లా రాయపర్తిలోని ఎస్బీఐ బ్యాంకులో ఖాతాదారులు కుదువు పెట్టిన బంగారాన్ని అపహరించారు. బ్యాంకులో 460 మంది ఖాతాదారులు రుణం కోసం కుదువు పెట్టిన బంగారం ప్యాకెట్లను దోచుకున్నారు. ఈ ఘటనపై వరంగల్ సిపి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఒక జరిగిన సంఘటనలో 19 కేజీ గోల్డ్ బంగారం జ్యువెలరీస్, వాళ్ళు చెస్ట్ లో పెట్టిన జ్యువెలరీస్ ఒక ప్రొఫెషనల్ గ్యాంగ్ ద్వారా తీసుకువెళ్ళడం జరిగింది. గ్యాస్ కట్టర్ ద్వారా వాళ్ళు చెస్ట్ కట్ చేసి తీసుకువెళ్ళారు, దొంగతనం చేశారు. మేము ఇక్కడ వచ్చి విజిట్ చేశాము. అన్ని విషయంలో మేము మాతో సహా మా టీం కూడా వచ్చారు. డీసీపీ, ఏసీపీ క్రైమ్ మేము ఇక్కడ ఉన్న క్లూస్ కలెక్ట్ చేశాము. మనము ఇప్పుడు ఈ క్లూస్ మీద డెవలప్ చేసి డెఫినెట్లీ ఈ కేసు డిటెక్ట్ చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మకు పితృవియోగం. ఫోన్ చేసి శ్రీనివాస వర్మ కుటుంబానికి సానుభూతిని తెలిపిన సీఎం చంద్రబాబు. రాజకీయ ముసుగులో ఉన్న నేరస్తులను వదిలేది లేదు. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడితే సహించేది లేదన్న సీఎం చంద్రబాబు. రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలి. గుంటూరు జిల్లా పొన్నూరులో నిరసన గళం వినిపించిన వాలంటీర్లు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై అభ్యంతరకర పోస్టులు పెట్టిన వారిని అరెస్ట్ చేయండి. పోలీసులకు ఫిర్యాదు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.